ఇది ఒక టైపు. 60 ప్లస్ 70, 70 ప్లస్ 80, 80 ప్లస్ 90, 40 ప్లస్ 50, 50 ప్లస్ 60. వీటిని చేయాలండి. 6 ప్లస్ 7 13 అవుతుంది. కానీ అలా కాకుండా ఇక్కడ డిఫరెంట్ ఎంత ఉంది మొత్తానికి? 60కి 70కి 10 ఉంది. ఇక్కడ కూడా ఎంత ఉంది? 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 ఇట్లా 10 ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మొదటి నంబర్ను మనం డబుల్ చేయాలి. ఎంత అవుతుంది? 60. దీన్ని డబుల్ చేస్తే 10, 130. ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి. 70 ఉంది, 70 డబుల్ చేయండి 140 ప్లస్ 10 150. అదేవిధంగా 80 ఉంది, దీన్ని డబుల్ చేయండి 160 ప్లస్ 10 ఎంత అవుతుంది? 170. 40 ఉంది, దీన్ని డబుల్ చేయండి ప్లస్ 10 కలపండి 90. 50 ఉంది, దీన్ని డబుల్ చేయండి ప్లస్ 10 కలపండి 110. ఇదే విధంగా ఎన్నైనా చేయొచ్చు. కాబట్టి ఇలాంటి మీరు ఒక 20 నుంచి 30 దాకా వేసుకొని ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్ గా అవుతుంది. ఓకేనా? హాయ్ అండి, ఈరోజు ఫస్ట్ క్లాస్ వేదిక మ్యాథ్ చెప్తాం రండి. చూడండి, అడిషన్. ఈరోజు చెప్పే టాపిక్ అడిషన్. మనము ఏది రెండు సంఖ్యలు కూడినా 100కి ఈక్వల్ కావాలి. 100కి ఈక్వల్ కావాలంటే చాలా సింపుల్ అండి. ఏదో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. చూడండి, 27 73, 48 52 100 అవుతుంది. 39 61 100 అవుతుంది. 77 23 100 అవుతుంది. 65 35 100 అవుతుంది. మరి అన్ని 100 అవుతున్నాయి. మరి ఇందులో ఏం కొత్తగా ఉన్నదంటే చూడండి, ఉంటుంది. 7 3 ఏమవుతుంది? 10 అవుతుంది. అవునా? 2 7 ఎంత అవుతుంది? 9 అవుతుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? రెండు నంబర్లు కలిపితే 10 అవుతున్నాయి, ఈ రెండు నంబర్లు కలిపితే 9 అవుతున్నాయి. అదేవిధంగా 9 ప్లస్ 1 10 అవుతుంది. 6 ప్లస్ 3 10 అవుతుంది, 9 అవుతుంది. 7 ప్లస్ 3 ఎంత అవుతుంది? 10. 7 ప్లస్ 2 9. 5 ప్లస్ 5 10. 6 ప్లస్ 3 9. ఇదే విధంగా 100కి ఈక్వల్ కావాలంటే ఏవైనా రెండు నంబర్లు వాటిని యూనిట్ డిజిట్ లోనేమో 10 కావాలి, 10th ప్లస్ లోనేమో 9 కావాలి. సేమ్ ఇదే విధంగా ఒకటి చూద్దాం ఎగ్జాంపుల్ గా. 79 ఉందండి. ఇక్కడ ఏం నంబర్లు వస్తాయి? రెండు. చూడండి, ఈ 9 యూనిట్ డిజిట్ లో 9 ఉంది కదా, ఇక్కడ ఏం రావాలి? 1 రావాలి. ఎందుకు? ఇవి రెండు కలిపితే 10 కావాలి. అదేవిధంగా ఇక్కడ 7 ఉంది, ఇది ఇక్కడ ఏమవుతుంది? 2 వస్తుంది. ఎందుకంటే ఇవి రెండు కలిపితే 9 రావాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. 83 ఉంది ప్లస్ ఇక్కడ మనకు ఈక్వల్ 100 కావాలి. 100 కావాలంటే ఇక్కడ 3 ఏం కావాలంటే ఇక్కడ ఏమో 7 వస్తుంది. ఇవి రెండు 10 కావాలి. అదేవిధంగా ఇక్కడ 8 ఉంది, ఇక్కడ ఏం రావాలి? 9 కావాలంటే 1 కావాలి. ఇవి రెండు కూడితే మళ్ళీ 100 అవుతుంది. ఇదే విధంగా. ఓకేనా? హాయ్ అండి, ఈరోజు ఫస్ట్ క్లాస్ వేదిక మ్యాథ్ చెప్తాం రండి. చూడండి, అడిషన్. ఈరోజు చెప్పే టాపిక్ అడిషన్. మనము ఏది రెండు సంఖ్యలు కూడినా 100కి ఈక్వల్ కావాలి. 100కి ఈక్వల్ కావాలంటే చాలా సింపుల్ అండి. ఏదో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. చూడండి, 27 73, 48 52 100 అవుతుంది. 39 61 100 అవుతుంది. 77 23 100 అవుతుంది. 65 35 100 అవుతుంది. మరి అన్ని 100 అవుతున్నాయి. మరి ఇందులో ఏం కొత్తగా ఉన్నదంటే చూడండి, ఉంటుంది. 7 3 ఏమవుతుంది? 10 అవుతుంది. అవునా? 2 7 ఎంత అవుతుంది? 9 అవుతుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? రెండు నంబర్లు కలిపితే 10 అవుతున్నాయి, ఈ రెండు నంబర్లు కలిపితే 9 అవుతున్నాయి. అదేవిధంగా 9 ప్లస్ 1 10 అవుతుంది. 6 ప్లస్ 3 10 అవుతుంది, 9 అవుతుంది. 7 ప్లస్ 3 ఎంత అవుతుంది? 10. 7 ప్లస్ 2 9. 5 ప్లస్ 5 10. 6 ప్లస్ 3 9. ఇదే విధంగా 100కి ఈక్వల్ కావాలంటే ఏవైనా రెండు నంబర్లు వాటిని యూనిట్ డిజిట్ లోనేమో 10 కావాలి, 10th ప్లస్ లోనేమో 9 కావాలి. సేమ్ ఇదే విధంగా ఒకటి చూద్దాం ఎగ్జాంపుల్ గా. 79 ఉందండి. ఇక్కడ ఏం నంబర్లు వస్తాయి? రెండు. చూడండి, ఈ 9 యూనిట్ డిజిట్ లో 9 ఉంది కదా, ఇక్కడ ఏం రావాలి? 1 రావాలి. ఎందుకు? ఇవి రెండు కలిపితే 10 కావాలి. అదేవిధంగా ఇక్కడ 7 ఉంది, ఇది ఇక్కడ ఏమవుతుంది? 2 వస్తుంది. ఎందుకంటే ఇవి రెండు కలిపితే 9 రావాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. 83 ఉంది ప్లస్ ఇక్కడ మనకు ఈక్వల్ 100 కావాలి. 100 కావాలంటే ఇక్కడ 3 ఏం కావాలంటే ఇక్కడ ఏమో 7 వస్తుంది. ఇవి రెండు 10 కావాలి.
అదేవిధంగా ఇక్కడ 8 ఉంది, ఇక్కడ ఏం రావాలి 9 కావాలంటే 1 కావాలి. ఇవి రెండు కూడితే మళ్ళీ 100 అవుతుంది. ఇదే విధంగా టైప్ లో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 3 డిజిట్ నెంబర్స్ కనబడుతుంది. రెండు ఇది 3 డిజిట్, ఇది కూడా సేమ్ ఇలా కనబడ్డప్పుడు మనం ఎలా అంటే ఇక్కడ మనకు 3 డిజిట్ నెంబర్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నది. కాబట్టి మనం ఇంతకు ముందు నేర్చుకున్నాము, ఏవైనా రెండు నెంబర్లను కలిపితే 100కి ఈక్వల్ కావాలి. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 28 ఉంది అనుకోండి, ఇది 8 ఉంది కదా, ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ 7 అవుతుంది. ఇవి రెండు కలిపితే 100 అవుతుంది. ఇలాంటివి నేర్చుకున్నాం కదా. సేమ్ ఇక్కడ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఇప్పుడు ఇందులో 2 డిజిట్ నెంబర్ 3 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి, ఇందులో ఉన్నాయి ఇట్లా. కాబట్టి దేన్నన్నా మనం దీన్నన్నా రౌండ్ ఫిగర్ చేయాలి, దీన్నన్నా రౌండ్ ఫిగర్ చేయాలి. ఇందులో ఏదన్నా మీకు ఇష్టమైన రౌండ్ ఫిగర్ చేద్దాం. ఫస్ట్ మనం చూడండి, ఇందులో దీన్ని రౌండ్ ఫిగర్ చేద్దాం. చూడండి, ఇక్కడ దీన్నైనా వేయచ్చు, మన ఇష్టం. దేన్నైనా చేసినా మనకు ఆన్సర్ పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ దీన్ని రౌండ్ ఫిగర్ వేద్దాం. దీన్ని మనం 300 వేద్దాం. 300 వేస్తే ఇక్కడ 7 ఉంది అంటే మనం ఇక్కడ ఏం రావాలి 2 రావాలి. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ ఏం రావాలి 2 రావాలి. ఇది -2. 300 నుంచి 21 తీసేయాలి. ఎట్లా తీసేయాలో చూడండి. ఇక్కడ 9 ఉంది కదా, ఇక్కడ 2 ఎంత, ఇక్కడ 9 + 3 ఎంత 12. ఓకేనా. 3 నుంచి 2 తీసేయండి 1, 2 నుంచి 1 తీసేయండి 1. సేమ్ అలాగే 672 ఉంది, దీంట్లోకి వెళ్ళి తీసేయండి. ఇప్పుడు దీన్ని రౌండ్ ఫిగర్ చేయండి 300. ఇది తర్వాత వచ్చేసి ఇక్కడ 7 ఉంది కదా 2, ఇక్కడ 8 ఉంది కదా 2, -22 అన్నట్టు. ఇక్కడ 6 + 3 దీన్ని చేయాలండి, దీన్ని కాదు. 6 + 3 9. ఓకే. 7 - 2 5. అదేవిధంగా 2 - 2 0. ఇది చూడండి, మనం దీన్ని దేంతో చేద్దాం రౌండ్ ఫిగర్, దీన్ని చేద్దాం. ఇది చిన్నగా ఉంది కాబట్టి దీన్ని చేద్దాం. మనం దీన్ని 400 చేద్దాం. ఇప్పుడు 7 కింద 2, 8 కు 2, 22 ఉంది, -22. ఇప్పుడు ఇది చూడండి, 4 + 8 12, 4 - 2 2, 3 - 2 2. ఓకేనా. సారీ, 3 - 2 అన్నప్పుడు 1 అవుతుంది కదండి, 1. అదేవిధంగా దీన్ని ఇప్పుడు ఏది రౌండ్ ఫిగర్ వేద్దాం, దీన్ని రౌండ్ ఫిగర్ చిన్నగా ఉంది కాబట్టి రౌండ్ ఫిగర్ వేద్దాం 200. ఇది -5. చూడండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది, 700. ఓకే. ఇక 9 నుంచి 9 కు 9 ఉంటుంది, 8 నుంచి 5 తీసి 3. ఓకే, 793. అదేవిధంగా దేన్ని రౌండ్ ఫిగర్ వేద్దాం, ఇక్కడ మనం దీన్ని రౌండ్ ఫిగర్ వేద్దాం 400. ఇక్కడ 8 ఉంది కాబట్టి 1, ఇక్కడ 7 ఉంది కాబట్టి 2 3. ఓకే. ఇవి రెండు కూడితే 9 కావాలి, ఇవి రెండు కూడితే 10 కావాలి. ఇది మైనస్, ఇక్కడ 4 + 4 8. ఓకే. అదేవిధంగా 4 - 1 3, 5 - అదేవిధంగా ఇది చూద్దాం. ఇక్కడ 673 ఉంది, 579 ఉంది. దేన్ని రౌండ్ ఫిగర్ వేద్దాం, దీన్ని చేద్దాం 600 అవుతుంది. ఇది ఇక్కడ 7 ఉంది కదా, ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ 9 ఉంది కదా 1 మైనస్, ఇక్కడ ఉన్నది 6 6 12. 7 లోకి వెళ్ళి 2 తీసేయండి 5, 3 లోకి వెళ్ళి 1 తీసేయండి 2. ఇదే విధంగా ఎన్ని నెంబర్స్ అయినా మనం చేయొచ్చు. కొంచెం మీరు ప్రాక్టీస్ చేయండి. ఒక దాదాపుగా 20 నుంచి 30 వరకు మీరు చేయండి, చాలా సింపుల్ గా అయిపోతుంది. ఇంకో మోడల్ ఇక్కడ చూడండి, ఈ నంబర్లను గమనించండి మీరు. ఇక్కడ 1 + 2 + 1 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పెరిగి మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. ఇది ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అవుతుంది. 1 + 2 + 3 మళ్ళీ డిక్రీజ్ అవుతుంది, +2 + 1. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ నుంచి మళ్ళీ 100 వరకు ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 100 నుంచి డిక్రీజ్ అవుతుంది. ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందో అక్కడికి ఎండ్ అవుతుంది. గమనించండి, 1 + 2 3 + 99 మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ డిక్రీజ్ అవుతుంది ఎండ్ వరకు. ఇక్కడ 1 నుంచి స్టార్ట్ పెడితే 1 వరకు ఎండ్ అయింది. ఇక్కడ కూడా 1 వరకు స్టార్ట్ అయితే
1కి ఎండ్ అయింది, సేమ్ అలాగే ఎండ్ అవుతుంది. ఇలాంటి వచ్చినప్పుడు యాక్చువల్లీ ఇలాంటివి వస్తాయా అంటే వస్తాయి. నెంబర్ సిస్టమ్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతాయి. చూడండి ఎలా చేయాలంటే, ఇక్కడ మనకు మిడిల్ నంబర్ ఏముందండి, 2 ఉంది. ఏం లేదండి, 2 ఉంది కదండి, దీన్ని కేవలం స్క్వేర్ వేయండి. ఏమవుతుంది, 2 2 జా 4. ఇదే మన ఫైనల్ ఆన్సర్ అండి. ఓకేనా? అదే విధంగా ఇక్కడ చూడండి, మిడిల్ నంబర్ ఏంటిదండి, 3. దీన్ని స్క్వేర్ వేయండి. ఏమవుతుంది, 9. ఇదే మన ఆన్సర్ అండి. ఇక్కడ మిడిల్ నంబర్ ఏముంది, 4 ఉంది. 4 ను స్క్వేర్ వేయండి. ఏమవుతుంది, 16 అవుతుంది. ఇదే మన ఆన్సర్ అండి. ఇక్కడ ఏముంది, 100 ఉంది. 100 ను స్క్వేర్ వేయండి. ఏమవుతుంది, 100 జీరోస్ యాడ్ చేయండి. ఓకే, ఓకే. అదేవిధంగా 1 2 3 99 నుంచి డిక్రీజ్ అయింది. మళ్ళీ ఇక్కడ మిడిల్ నంబర్ ఏంటిదండి, 99. చూడండి 99 స్క్వేర్. ఈ 99 స్క్వేర్ ఉందండి, దీన్ని 99 ఇంటూ 99 ఫస్ట్ 9 తో డివిజన్ 9 తో మల్టిప్లై. ఇంత చాటభారతం చేయొద్దండి, వెరీ సింపుల్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 99 ఉంది. ఏం లేదండి, 99 మనం ఇలా రాసుకోవచ్చా, ఏం లేదు. ఇందులో ఏదైనా తీసుకోండి ఒక నంబర్, ఇది ఇంకా 99. సింపుల్ అండి. ఇవి మనము మల్టిప్లికేషన్ చేసేటప్పుడు నేర్చుకున్నాం, కానీ ఇప్పుడు జస్ట్ చెప్తున్నాను. 99 ఉందా, ఇందులోకి ఒకటి తగ్గించండి, 98 అవుతుంది. ఈ 9 ఉంది కదండి, దీనికి ఇది ఇక్కడ 2 డిజిట్ నెంబర్స్ వస్తాయి. ఈ 9 కు ఈక్వల్ 9 చేయాలండి. 9 కి ఎంత కలిపితే 9 అవుతుంది అంటే 0 కలిపితే. 8 కి ఎంత కలిపితే 9 అవుతుంది అంటే 1. అంటే ఏమవుతుంది అప్పుడు మన ఆన్సర్ వచ్చేసి 9801. ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తానండి. 999 ఇంటూ 486 ఉంది. మనం ఏం చేయాలి, దీన్ని 486 ఉంది కదా, మొత్తం ఎన్ని డిజిట్స్ వస్తాయి, 6 డిజిట్స్ వస్తాయి. చూడండి 4 6 8. ఇక్కడ మనము ఇందులోకి ఒకటి తగ్గించండి, 4 6 7. ఇక్కడ 3 డిజిట్స్ వస్తాయండి. ఇక్కడ 4 కి ఎంత కలిపితే 9 అవుతుందండి, 5. 6 కి ఎంత కలిపితే 9 అవుతుందండి, 3. 7 కి ఎంత కలిపితే 9 అవుతుందండి, 2. ఇదే మన ఫైనల్ ఆన్సర్ అండి. ఎలాంటి నెంబర్స్ ఇచ్చినా మనం మల్టిప్లికేషన్ లో చేయొచ్చు. ఫస్ట్ అయితే మనం ఇది నేర్చుకుందాం, ఒక ప్రాసెస్ ప్రకారం పోదాం, ఈజీగా అవుతుంది. ఇంకో మోడల్ ఇక్కడ చూడండి, ఈ నంబర్లను గమనించండి మీరు. ఇక్కడ 1 + 2 + 1 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పెరిగి మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. ఇది ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అవుతుంది. 1 + 2 + 3 మళ్ళీ డిక్రీజ్ అవుతుంది, +2 + 1. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ నుంచి మళ్ళీ 100 వరకు ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 100 నుంచి డిక్రీజ్ అవుతుంది. ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందో అక్కడికి ఎండ్ అవుతుంది. గమనించండి, 1 + 2 3 + 99 మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ డిక్రీజ్ అవుతుంది ఎండ్ వరకు. ఇక్కడ 1 నుంచి స్టార్ట్ పెడితే 1 వరకు ఎండ్ అయింది. ఇక్కడ కూడా 1 వరకు స్టార్ట్ అయితే 1 కి ఎండ్ అయింది, సేమ్ అలాగే ఎండ్ అవుతుంది. ఇలాంటి వచ్చినప్పుడు యాక్చువల్లీ ఇలాంటివి వస్తాయా అంటే వస్తాయి. నెంబర్ సిస్టమ్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతాయి. చూడండి ఎలా చేయాలంటే, ఇక్కడ మనకు మిడిల్ నంబర్ ఏముందండి, 2 ఉంది. ఏం లేదండి, 2 ఉంది కదండి, దీన్ని కేవలం స్క్వేర్ వేయండి. ఏమవుతుంది, 2 2 జా 4. ఇదే మన ఫైనల్ ఆన్సర్ అండి. ఓకేనా? అదే విధంగా ఇక్కడ చూడండి, మిడిల్ నంబర్ ఏంటిదండి, 3. దీన్ని స్క్వేర్ వేయండి. ఏమవుతుంది, 9. ఇదే మన ఆన్సర్ అండి. ఇక్కడ మిడిల్ నంబర్ ఏముంది, 4 ఉంది. 4 ను స్క్వేర్ వేయండి. ఏమవుతుంది, 16 అవుతుంది. ఇదే మన ఆన్సర్ అండి. ఇక్కడ ఏముంది, 100 ఉంది. 100 ను స్క్వేర్ వేయండి. ఏమవుతుంది, 100 జీరోస్ యాడ్ చేయండి. ఓకే, ఓకే. అదేవిధంగా 1 2 3 99 నుంచి డిక్రీజ్ అయింది. మళ్ళీ ఇక్కడ మిడిల్ నంబర్ ఏంటిదండి, 99. చూడండి 99 స్క్వేర్. ఈ 99 స్క్వేర్ ఉందండి, దీన్ని 99 ఇంటూ 99 ఫస్ట్ 9 తో డివిజన్ 9 తో మల్టిప్లై. ఇంత చాటభారతం చేయొద్దండి, వెరీ సింపుల్ అండి. ఇక్కడ చూడండి,
ఇక్కడ చూడండి 99 ఉంది. ఏం లేదండి, 99 మనం ఇలా రాసుకోవచ్చా? ఏం లేదు, ఇందులో ఏదైనా తీసుకోండి ఒక నంబర్, ఇది ఇంకా 99. సింపుల్ అండి. ఇవి మనము మల్టిప్లికేషన్ చేసేటప్పుడు నేర్చుకున్నాం, కానీ ఇప్పుడు జస్ట్ చెప్తున్నాను. 99 ఉందా, ఇందులో ఒకటి తగ్గించండి, 98 అవుతుంది. ఈ 9 ఉంది కదండి, దీనికి ఇది ఇక్కడ 2 డిజిట్ నెంబర్స్ వస్తాయి. ఈ 9 కు ఈక్వల్ 9 చేయాలండి. 9 కి ఎంత కలిపితే 9 అవుతుంది అంటే 0 కలిపితే. 8 కి ఎంత కలిపితే 9 అవుతుంది అంటే 1. అంటే ఏమవుతుంది అప్పుడు మన ఆన్సర్ వచ్చేసి 9801. ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తానండి. 999 ఇంటూ 486 ఉంది. మనం ఏం చేయాలి, దీన్ని 486 ఉంది కదా, మొత్తం ఎన్ని డిజిట్స్ వస్తాయి? 6 డిజిట్స్ వస్తాయి. చూడండి 4 6 8. ఇక్కడ మనము ఇందులోకి ఒకటి తగ్గించండి, 4 6 7. ఇక్కడ 3 డిజిట్స్ వస్తాయండి. ఇక్కడ 4 కి ఎంత కలిపితే 9 అవుతుందండి? 5. 6 కి ఎంత కలిపితే 9 అవుతుందండి? 3. 7 కి ఎంత కలిపితే 9 అవుతుందండి? 2. ఇదే మన ఫైనల్ ఆన్సర్ అండి. ఎలాంటి నెంబర్స్ ఇచ్చినా మనం మల్టిప్లికేషన్ లో చేయొచ్చు. ఫస్ట్ అయితే మనం ఇది నేర్చుకుందాం, ఒక ప్రాసెస్ ప్రకారం పోదాం, ఈజీగా అవుతుంది. అలా రండి, ఇంకో టైప్ నేర్చుకుందాం మనం. ఇక్కడ చూడండి 1 2 3 10. 1 2 3 డాష్ 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 100 వరకు. 1 2 3 1 3 ఇలా ఉన్నప్పుడు మనం ఈజీగా చేయొచ్చండి. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, మనం వితౌట్ ఫార్ములాతో మనం చేద్దాం. ఫార్ములాస్ అనేవి మన దగ్గర దాదాపుగా యూజ్ చేయమండి, ఎప్పుడో 1 2 యూజ్ చేస్తాము. దాదాపు మన మొత్తం కూడా అర్థమెటిక్ కానీ వేదిక్ మ్యాథ్స్ కానీ వితౌట్ ఫార్ములాతోనే ఉంటుంది. అందుకే నాన్ మ్యాథ్స్ వాళ్ళని కూడా మ్యాథ్స్ వాళ్ళతో ఈక్వల్ చేయడమే నా ధ్యేయం. చూడండి, దీని ఫార్ములా ఏంటంటే ఇవన్నీ కూడా సాధ సంఖ్యలు అండి. సాధ సంఖ్యల మొత్తానికి ఒక ఫార్ములా ఉంటుందండి, n ఇంటూ n ప్లస్ 1/2. ఈ ఫార్ములాస్ అన్ని ఎలా వచ్చినాయి అనండి మనం సబ్జెక్ట్ లో అయినప్పుడు మొత్తం డీటెయిల్ గా నేర్చుకుందాం దీని గురించి. ఓకే, n అంటే ఏంటంటే ఇందులో చివరి డిజిట్ తీసుకోవాలండి, ఇందులో చివరి నంబర్. ఇప్పుడు ఇందులో చివరి నంబర్ తీసుకోండి, ఏమవుతుంది? ఇది n అనేది చివరి నంబర్ అవుతుందండి. చివరి నంబర్ ఏంటిది? 10. ఇక్కడ ఏమవుతుంది? అది 10 ప్లస్ 1 అవుతుంది /2. ఇదేమవుతుంది? 10 ప్లస్ 1 ఇంటూ 11/2. 2 5 జా ఎంత అవుతుందండి? 55. అదేవిధంగా ఇది చూడండి, 100 తీసుకున్నాం. ఇక్కడ 100, ఇక్కడ డైరెక్ట్ మీరు 100 ప్లస్ 1 కాకుండా 101 డైరెక్ట్ తీసుకోండి /2. ఇక్కడ ఏమవుతుంది? 250 జా మొత్తం ఏమవుతుంది? 5050. ఇదంతా వేసుకొని దాంట్లో ప్రతిక్షేపించి ఇదంతా వేయడం వేస్ట్ అండి. చూడండి, మనం ఈజీగా నేర్చుకుందాం ఎలానో. చూడండి, ఏం లేదండి, లాస్ట్ నెంబర్ ఉంది కదా, దీన్ని /2 చేయండి. ఎంత అవుతుంది? ఇప్పుడు 50 అవుతుంది, 5 అవుతుంది. ఇంకో 5 యాడ్ చేయండి. ఇదేనండి మన ఆన్సర్. ఓకేనా? ఇది చూడండి, /2 చేయండి, ఏమవుతుంది? 50 అవుతుంది. ఇంకో 50 యాడ్ చేయండి, ఒక నెంబర్ యాడ్ చేయాలి, ఎంతైతే నెంబర్ వస్తుందో దాన్ని రిపీట్ చేయాలండి. 50. దీన్ని బై చేయండి, ఎంత అవుతుంది? 500 అవుతుంది. ఇంకో 500 యాడ్ చేయండి. అదేవిధంగా దీన్ని /2 చేయండి, 5000 అవుతుంది. దీన్ని కూడా 5000 మరొకసారి రాయండి. దీన్ని /2 చేయండి, 5 అవుతుంది, 50,000 అవుతుంది. దీన్ని కూడా రిపీట్ చేయండి. ఇదే మన ఫైనల్ ఆన్సర్ అండి. ఓకే, మనము ఇలా సిరీస్ పెద్దగా ఉన్నప్పుడు కూడా మనం సింపుల్ గా ఎలా చేయాలో చూడండి. ఇక్కడ చూడండి 1 2 1 + 2 2 + 3 4 4 5. ఇది మనము చిన్న నెంబర్ ఉంది కానీ ప్రాసెస్ చూద్దాం ఎట్లా చేస్తామని. చూడండి 1 2 3 4 5 ఇలా చూడండి 1 2 3 4 5 ఇలా 5 వచ్చింది. 5 అన్నప్పుడు ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు మిడిల్ టర్మ్ తీసుకోండి. ఒకవేళ ఇక్కడ +6 ఉంది అనుకోండి, అప్పుడు ఈ 2 టర్మ్ తీసుకోవాలా, /2 చేయాలి. చూద్దాం, ఫస్ట్ మనం దీన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, మిడిల్ టర్మ్ తీసుకోవాలి. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? మొత్తం 5 నెంబర్స్ ఉన్నాయి. ఇంటూ 5 చేయండి, అప్పుడు 5 3 జా 15. ఇదే ఫైనల్ ఆన్సర్ అండి. దీని మొత్తాన్ని సమ్ చేయాలి, మీకు 15 వస్తుంది.
అదేవిధంగా 2 డిజిట్ నెంబర్ చూడండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. ఇక్కడ మిడిల్ టర్మ్ ఏముంది? 20 ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటిదంటే వీటి మధ్య డిఫరెంట్ అనేది ఎప్పుడు కూడా ఈక్వల్ గా ఉండాలి. అది 2 కావచ్చు, 1 కావచ్చు, 3 కావచ్చు. వీటి మధ్య 1 ఉంటే వీటి మధ్య 1 ఉండాలి, వీటి మధ్య 1 ఉండాలి, వీటి మీద 1 ఉండాలి. ఒకవేళ 2 ఉందనుకోండి, ఈ 2 2 2 ఇలా డిఫరెంట్ అనేది ఈక్వల్ గా ఉండాలి. అది 10 అయి ఉండొచ్చు, 7 అయి ఉండొచ్చు, కానీ మాత్రం ఇక్కడ 2 ఉండి ఇక్కడ 3 ఉంటే అది ఇంప్లిమెంట్ కాదండి. ఓకే, ఇక్కడ 20 ఉంది కదా, ఇక్కడ మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 ఇంటూ 5 చేయండి. అప్పుడు ఏమవుతుంది? 100 అవుతుంది. ఓకేనా? అదేవిధంగా ఇది చేయండి. 1 ఇక్కడ సమ్ చేయండి. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. ఇక్కడ 6 వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మిడిల్ టర్మ్ ఏంటి? ఇది. ఇక్కడ 2 వదిలేయండి, ఇక్కడ 2 వదిలేయండి, దీన్ని బై 2 చేయండి. బై 2 ఇక్కడ చూడండి 55 ప్లస్ 56 ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? దీన్ని సమ్ చేసి మళ్ళీ దాని తర్వాత బై 2 చేస్తాం. అలా కాదండి. ఇక్కడ 55 ఉంది, ఇక్కడ కూడా 55 ఉంది, అవునా? ఇక్కడ 55 ప్లస్ 1 ఉంది, ఇక్కడ సమానం ఉంది, సేమ్ ఉన్నాయి కదండి. 55 ప్లస్ 55. ఇందులో సగం అంటే ఎంత అండి? 55. ఇక్కడ 1 లో సగం ఎంత అండి? 0.5. అప్పుడు ఏమవుతుంది? 55.5 అవుతుంది. 55.5. ఓకేనండి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇంటూ 6 చేయండి. 6 5లో 30, 3 6 5లో 30, 33, 6 5లో 30, 33. మొత్తం ఎంత అవుతుందండి? ఇది 0.1 తర్వాత ఉంది కాబట్టి 1 అంటే 3 అవుతుందండి. అదేవిధంగా ఇది చూద్దాం. ఇక్కడ చూడండి డిఫరెంట్ 1 ఉంది, ఇక్కడ కూడా డిఫరెంట్ 1 ఉంది, ఇక్కడ కూడా డిఫరెంట్ 1 ఉంది, ఇక్కడ కూడా డిఫరెంట్ 1 ఉంది. ఎన్ని ఉన్నాయి? ఒక 1 2 3 4 5 ఉన్నాయండి. మిడిల్ నెంబర్ ఏంటిది? 759. దీన్ని కూడా సేమ్ 5 ఉంది కాబట్టి ఇంటూ 5. ఇప్పుడు చూడండి 5 9 45, 4 5 5 25, 29, 5 వేలు 35, 2 37, 3795 అవుతుందండి. ఇది 3795 అవుతుంది. అదేవిధంగా ఇంత పెద్ద సిరీస్ ఉంది కదండి, దీన్ని చూసి భయపడకండి. చూడండి 442, వీటి మధ్య డిఫరెంట్ 1 ఉంది, వీటి మధ్య డిఫరెంట్ 1 ఉంది, వీటి మధ్య డిఫరెంట్ 1 ఉంది. సేమ్ ఆర్డర్, ఒక ఆర్డర్ వెళ్ళిందండి. మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10. 10 ఉన్నాయి కదండి. ఇక్కడ నుంచి 4 వదిలేయండి, ఇక్కడ నుంచి 4 వదిలేయండి. 1 2 3 1 2 3 4 ఉన్నాయి కదండి. ఇవి 2 నెంబర్స్ మిడిల్ అవుతుంది, అవునా? దీంట్లో సగం చేయండి. ఇప్పుడు ఏమవుతుంది? 4 4 6 ఏమవుతుంది? సగం 446.5 అవుతుంది. ఇంటూ ఏం చేస్తారు? అప్పుడు మొత్తం ఎన్ని నెంబర్స్? 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. ఏం లేదండి, 10 మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ పాయింట్ ఉంది, ఈ 10 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 4 4 6 5 అవుతుంది. ఇదే మన ఫైనల్ ఆన్సర్. ఇదే విధంగా ఎన్ని నంబర్స్ ఇచ్చినా కానీ డిఫరెంట్ అనే ఈక్వల్ ఉన్నప్పుడు చేయొచ్చండి ఇలాంటివి. రండి నెక్స్ట్ చెప్పుకుందాం. ఇక్కడ చూడండి 11 ప్లస్ 1 1 ప్లస్ 11 ప్లస్ 111 ప్లస్ 1111. ఇదే విధంగా సేమ్ సిరీస్ ఇట్లా పెరుగుతూ ఉందండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము నెంబర్ సిస్టమ్ లో చాలా సార్లు చూస్తామండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చాలా ఈజీ చేయొచ్చు. దీన్ని మనం ఒకదాని కింద ఒకటి వేసి అడిషన్ చేసుకుంటూ పోవద్దండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి మనం షార్ప్ గా ఉండాలండి. చూడండి మనం ఎలా చేస్తామో, ఇది వేదిక్ మ్యాథ్స్ లో భాగంగా. ఇక్కడ ఎంత ఉందండి? 2 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది, అవునండి. మనం దీన్ని ఎలా రాయొచ్చు? 1 2. ఇదే మన ఫైనల్ ఆన్సర్ అండి. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉంది? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ 1. ఎన్ని ఒకట్లు ఉన్నాయి? 2. ఎన్ని 3 ఉన్నాయి? 3. ఇక్కడ ఒకట్లు ఎన్ని ఉన్నాయి? 4. మన ఫైనల్ ఆన్సర్ ఏంటి? 1 2 3 4 ఇంటూ 1 అండి. 1 ఎందుకు రాస్తున్నాం? ఇక్కడ 1 ఉంది కాబట్టి 1. కాబట్టి ఫైనల్ ఆన్సర్ అంటే 1 2 3 4. అదేవిధంగా ఇది చూడండి. ఇక్కడ 2 2 2 2 2 2 2 2 2 ఉంది కదండి. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? మొత్తం 5. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1. సో మొత్తం కలిపి రాయండి. 1 2 3 4 5 ఇంటూ ఇక్కడ మనం 1 రాసాం కదండి. ఇక్కడ 1 ఉన్నాయి కాబట్టి 1. ఇక్కడ ఏమన్నా 2. అంతే, వెరీ సింపుల్. 2. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని డబుల్ చేయండి.
డబుల్ ఎలా చేస్తారు? ఇక్కడ 5 ఉంది కదా, 0 వస్తుంది. దీన్ని డబుల్ చేయండి 9 అవుతుంది. దీన్ని డబుల్ చేయండి 6 అవుతుంది. దీన్ని డబుల్ చేయండి 4 అవుతుంది. దీన్ని డబుల్ చేయండి 2 అవుతుంది. ఇలా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 3 ప్లస్ 3, 3 ప్లస్ 3 3 3 3 3 ఇదేమవుతుంది? 4 అవుతుంది. ఇదేమవుతుంది? 3 అవుతుంది. ఇదేమవుతుంది? 2 అవుతుంది. ఇదేమవుతుంది? 1 అవుతుంది. కలిపి రాయండి. 1 2 3 4 ఇంటూ ఇక్కడ ఏం నెంబర్స్ ఉన్నాయి? మొత్తం 3 ఉన్నాయి కాబట్టి 3తో మల్టిప్లై అయ్యాలి. అంతేనండి. ఇప్పుడు చూడండి, 3 4 12, 3 3 9 10, 3 2 6 1 7, 3 1 3. ఇదే ఫైనల్ ఆన్సర్ అండి. ఇలాంటి ఎక్కడైనా కనబడితే ఇలా షార్ట్ ఫామ్ లో చేయాలండి. ఒకదాని కింద ఒకటి పెట్టి మనం చేయకూడదు. ఓకే, రండి మనం ఇంకో మోడల్ తీసుకుందాం. ఇది 9 అండి. 9 యొక్క స్పెషల్ గా ఉంటుంది కాబట్టి దీన్ని స్పెషల్ 9 అని అంటాం. చూడండి, ఇది అన్నిటిలాగా కాకుండా ఇది ఒక డిఫరెంట్ గా ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుందండి. దీన్ని చూస్తేనే నంబర్లో భయం వేస్తుంది కదా. చాలా సింపుల్ అండి ఇది. మీరు నాకు తెలిసి ఇంతవరకు యూట్యూబ్ లో ఎవరు చెప్తూ ఉంటారండి, అంత యూనిక్ గా చెప్తున్నాను. చూడండి, ఇక్కడ 9 ప్లస్ 99 మనం ఎలా చేయాలి? చూడండి, ఇక్కడ ఎన్ని 9s ఉన్నాయి? 2 ఉన్నాయి. అవునా? ఇక్కడ మొత్తం 9 ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? 2 9 18. మనం 18 అని రాస్తామా? రాయం. చూడండి, ఇక్కడ 8 ఉంది కదా, 8. ఇక్కడ 1 ఉంది కదా, 1. ఇక్కడ మధ్యలో 0 పెట్టండి. ఇదే మన ఆన్సర్ అండి. అదేవిధంగా ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 9 ప్లస్ 99 ప్లస్ 999. ఇక్కడ ఎన్ని 9s ఉన్నాయి? మొత్తం 3 9s ఇంటూ 9 అండి. ఏమవుతుంది? 3 9 27. ఫైనల్ ఆన్సర్ 27 కాదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 7 ఉంది కదా, 7. తర్వాత ఏం చేయమన్నాను? 0 పెట్టమన్నాను. మరి ఇక్కడ 2 ఉంది కదండి, 2 ఏ విధంగా రాయాలి? 1 1 గా రాయాలి. ఇదే ఫైనల్ ఆన్సర్ అండి. ఇక్కడ చూడండి, ఈ నంబర్లు ఇప్పుడు మీరు ఒకదాని తర్వాత ఒకటి కింద ఒకటి వేసుకొని చేస్తే చాలా టైం పడుతుందండి. కరెక్ట్ అయినా కానీ మళ్ళీ ఒకటి మిస్ అయినా కానీ మన ఆన్సర్ మొత్తం పోతుందండి. ఇక్కడ ఎంత ఉంది? మొత్తం 4 9s ఉన్నాయి. ఇక్కడ ఏంటి? 4 9 ఎంత అండి? 36. ఇదే మన ఫైనల్ ఆన్సర్ అంటే కాదండి. ఇక్కడ 6 ఉంది కదా, 6. ఇక్కడ తర్వాత ఏం పెట్టాలి? 0. ఓకే, ఇక్కడ 3 ఉంది కదా, 3 1s రాయాలండి. 1 1 1 ఇదే అండి. అదేవిధంగా ఈ నెంబర్ చూడండి, సీరియల్ ఈ సిరీస్ ఈ విధంగా వెళ్తూ పోవాలండి. ఇక్కడ చూడండి, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. ఎంత ఉంది? ఇక్కడ 9 ఇంటూ 5 మొత్తం ఎంత అవుతుందండి? 45. 45 మన ఆన్సర్ కాదు. ఇక్కడ 5 ఉంది కదండి, 5 పెట్టండి. ఇక్కడ తర్వాత 0. ఇక్కడ 4 ఉంది కదండి, 4 1s రాయండి. 1 1 1 1 ఇదే మన ఫైనల్ ఆన్సర్ అండి. ఓకే, రండి ఇంకో మోడల్ నేర్చుకుందాం. వీటి నంబర్లను గమనించండి. మీరు ఈ నంబర్లన్నీ చూస్తే మీకు జస్ట్ ఇంటర్చేంజ్ అవుతున్నాయండి, అంటే రివర్స్ అవుతుంది. చూస్తున్నారా? ప్రతి నంబర్ కూడా రివర్స్ అవుతుందండి. ఇలాంటి నంబర్స్ మీరు ఎక్కడ గమనించి ఉంటారా అంటే నెంబర్ సిస్టంలో కానీ గ్రూప్ డి ఎగ్జామ్లో కానీ చాలా రిపీటెడ్గా వస్తాయండి. ఈ నెంబర్లను మనం ఎలా సమ్ చేయాలి అంటే వెరీ సింపుల్ అండి. ఇలా ఇంటర్చేంజ్ అయినప్పుడు మనం 11 తోని వచ్చిన 2 నంబర్లను యాడ్ చేసి 11 తోని మల్టిప్లై చేయాలండి. చూడండి, మనం ఇక్కడ గమనించినట్లయితే ఇవి కూడా ప్రతిదీ కూడా ఇంటర్చేంజ్ అవుతుంది. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని చేసే ముందు, ఎందుకంటే మనం మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం కాబట్టి పదాన్ని కామన్ తీయడం ఎలా, అసలు కామన్ అంటే ఏంటిదో మనం ఫస్ట్ నేర్చుకుందామండి. ఇక్కడ చూడండి, 3AB ఉంది ప్లస్ 4AC ఉందండి. మనం ఇప్పుడు ఇక్కడ కామన్ టర్మ్ ఏముందండి? ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఏ తప్ప మిగతాది ఏదన్నా కామన్ ఉందా? లేదు కదండి. అది ఏను బయటికి తీయండి. ఏను బయటికి తీసినప్పుడు ఏమవుతుంది? 3 ఇంటూ B అవుతుంది, 4 ఇంటూ C అవుతుంది. ఇది కామన్ తీయడం అని అంటారండి. ఇంకో నంబర్ చూద్దాం. 2A ప్లస్ 6B ఉందండి. ఇక్కడ కామన్ ఏముందండి? ఉందండి, 2 ఉంది. ఎందుకు? 2 ఇక్కడ ఉంది కాబట్టి 2 కామన్ తీయండి. A ప్లస్ 3B. చూడండి, మనం ఇప్పుడు దీన్ని లోపలికి మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ A 2A, 2 ఇంటూ 3B 2 3 6B. చూడండి, మళ్ళీ ఇదే వచ్చిందండి.
దీన్ని ఈ విధంగా కామన్ తీయాలండి. ఎన్ని ఉంటే అన్ని కామన్ తీయాలండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా 4a ఉందండి, 2ab ఉందండి, 3ac ఉందండి, 6ac ఉందండి. ఇందులో చూడండి ఏ ఉంది, ఇందులో ఏ ఉంది, ఇందులో ఏ ఉంది, ఇందులో ఏ ఉంది. మరి ఇందులో 2 ఉంది, ఇందులో 4 ఉంది, ఇందులో 2 ఉంది, ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. కాబట్టి ఏను కామన్ గా తీయచ్చు. దీన్ని కామన్ తీయడం అంటారండి. ఏను కామన్ తీద్దాం. 4 ఉంటది ఇక్కడ 2b ఉంటది, ఇక్కడ 3c ఉంటది, ఇక్కడ 6c ఉంటదండి. మళ్ళీ మీరు మల్టిప్లై చేస్తే సేమ్ యాజ్ టీజ్ ఇదే వస్తుందండి. ఇలా కామన్ తీయడం అంటారు. ఈ కామన్ తీయడం అనేది మనం ఈ విధంగా తీస్తానండి. వీటిని చూద్దాం చూడండి. ఫస్ట్ మనం వీటిని ఎలా చేయాలంటే, ఈ రెండు ఉన్నాయి కదండి, వీటిని సమ్ చేయండి. ప్లస్ ఎంత అవుతుందండి 3. ఇలా ఇంటర్చేంజ్ అయినప్పుడు ఇంటూ 11 చేయండి. అదే మన ఫైనల్ ఆన్సర్ అవుతుందండి 33. ఇదే మన ఫైనల్ ఆన్సర్. అదే విధంగా ఇక్కడ దీన్ని సమ్ చేయండి. ఎంత అవుతుంది? 9 + 5 14 అవుతుందండి. ఈ 14 ఇక్కడ పెట్టండి, ఇంటూ 11 చేయండి. ఈ 14 మనం ఎలా చేస్తానంటే, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 1 రాయండి, ఇక్కడ 4 రాయండి, మధ్యలో ఈ సమ్ చేయండి 5. ఇదేనండి మన ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇక్కడ 86 ఉంది, ఇది కూడా ఎంత అవుతుందంటే 14 అవుతుంది. 14 చేయండి, ఇంటూ 11 చేయండి. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ సేమ్ అట్లాగే ఇక్కడ 4, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 4, వీటి సమ్ చేయండి 5. సమ్ అంటే 1 + 4 5. ఓకేనా? అదే విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ 37 ఉంది, 73 ఉంది, ఇక్కడ 46 ఉంది, 64 ఉంది. జస్ట్ ఇంటర్చేంజ్ అయినాయి. ఇక్కడ 7 + 3 ఏమవుతుంది? 10 అవుతుంది. 10 × 11, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇక్కడ 46, 64 ఉంది, ఇక్కడ 4 + 6 ఎంత అవుతుంది? 10 × 11. ఇప్పుడు మనం ఇక్కడ కామన్ తీయచ్చండి. కామన్ మీ ఇష్టం ఏదన్నా తీయచ్చండి. మనం ఏం తీద్దాం? 11 తీద్దాం. 11 కామన్ తీసినాం. కామన్ తీసినప్పుడు ఏముంది? ఇక్కడ 10 మిగులుతుంది, ఇక్కడ 10 మిగులుతుంది. 10 + 10. ఇక్కడ చూడండి, మళ్ళీ మీరు లోపలికి మల్టిప్లై చేస్తే 11 × 10 + 11 × 10 మళ్ళీ యాజ్ టీజ్ గా వస్తుంది. ఇప్పుడు ఏం చేయొచ్చు దీన్ని మనం? 11, 10 + 10 20. ఇప్పుడు దీన్ని సమ్ చేయండి, మల్టిప్లై చేయండి అండి. 220. ఇదే ఫైనల్ ఆన్సర్ అండి. ఇది చూడండి, ఇక్కడ 56 ఉందండి, ఎక్కడ 65 ఉంది, ఇవి రెండు కూడితే 65. ఇంటర్చేంజ్ అయినాయి. 87 ఉంది, ఎక్కడ 78 ఉందండి, జస్ట్ ఇక్కడ 43 ఉంది, 30. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ చూద్దామండి. 56 ఉంది కదండి, 56 ను సమ్ చేస్తే ఎంత అవుతుంది? 11 అవుతుంది, ఇంటూ 11. ఓకే. 87 ఉంది, 7 7 14 15. దీన్ని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. దీన్ని మాత్రమే డబుల్ చేయాలండి. డబుల్ చేస్తే ఒకటి కలపాలి. 14 + 1 15. 15 × 11. 11 ఎందుకు చేస్తున్నాం? ఇక్కడ ఇంటర్చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఇంటూ 11 చేస్తున్నాం. 43 ఉందండి, 4 + 3 7. 7 × 11. ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్. చూడండి, అన్నిట్లలో మనం 11 కామన్ గా ఉంది. సో 11 కామన్ తీసినామండి. 11 కామన్ తీస్తే ఏమైంది? ఇక్కడ 11 ఉంటుంది, ఇక్కడ 15 ఉంటుంది, ఇక్కడ 7 ఉంటుంది. ఇక్కడ 11, ఇక్కడ 15, ఇక్కడ 7. సో మనం సింప్లిఫై చేద్దామండి. 11, ఇక్కడ 11, 15, 7 ఎంత? 26. ఇక్కడ 7, 32 + 1 33 ఇంటూ 33. ఇక్కడ చూడండి, దీన్ని ఎట్లా మల్టిప్లై చేయాలి? 3 రాయండి, 3 రాయండి, ఈ 3 ఇక్కడ రాసాను, ఈ 3 ఇక్కడ రాసాను. వీటి సమ్ చేయండి. 3 + 3 6. ఇదే ఆన్సర్ అండి. ఓకే.